హలో ఎవ్రీవన్. పుష్ప పుష్ప అస్సలు తగ్గేదే లేదు. ఈసారి 15 ఆగస్టుకి ఇండియా వనకడం ఖాయం. ఈ విషయంలో అసలు తగ్గేదే లేదని మరోసారి చెప్పారు పుష్ప టూ టీం. మ్యాటర్ ఏంటంటే పుష్ప టూ ది రూల్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. పుష్ప అంటే ఏంది, ఎట్లుంటాడు, మనోడు కథ ఏంది, ఎవ్వరమేంది అండ్ ఆ మాస్ అవతారం ఏ రేంజ్ లో ఉంటది అనే విషయాన్ని మరోసారి మనకి సాంగ్ తో పరిచయం చేశారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో పుష్పరాజ్ క్యారెక్టర్ ని ఎవడ్రా ఎవడ్రా నువ్వు అని ప్రశ్నించి మరీ వర్ణించారు చంద్రబోస్ గారు. ఆ పాటతో డిఎస్పి చేసిన రచ్చ హడావిడి హల్చల్ అంతా ఇంత కాదు. పుష్పరాజ్ అంతటితో అయిపోలేదు, అంతకు మించి ఎంతో ఉంది అని ఈసారి ఈ పాటతో చూయించారు. ఇక పాట చూస్తుంటే పుష్ప లాగే పుష్ప టూ కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎలిమెంట్స్ తో ఉంటుంది అనే విషయం అర్థం. టేకింగ్ వాల్యూస్ ఆర్ సో హై. పుష్ప వన్ సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా చాలా కేర్ తీసుకొని చేసినట్టు అనిపించింది ఈ పాట. ఇక చంద్రబోస్ గారి లిరిక్స్ హైలైట్ ఆఫ్ ద సాంగ్. కొరియోగ్రఫీలో కూడా ఫస్ట్ పార్ట్ ఇంప్రెషన్స్ ఉండేలాగా డిజైన్ చేశారు. మరోసారి ఆ హుక్ స్టెప్ తో రీల్స్ ఫ్లడ్ అవ్వడం మనం చూస్తాం. అండ్ ఇంకో విషయం, ఆ హుక్ స్టెప్ అండ్ టీ గ్లాస్ తో చేసిన స్టెప్స్ కొరియోగ్రాఫర్స్ కొత్తగా అండ్ క్రియేటివ్ గా ట్రై చేయడానికి మన ఐకాన్ స్టార్ కి ఉన్న కసి అండ్ ప్యాషన్ ఏంటో చెప్తున్నట్టు అనిపించింది. టాలీవుడ్ అండ్ అదర్ సదర్న్ ఇండస్ట్రీసే కాకుండా నార్త్ లో కూడా భయంకరమైన క్రేజ్ ఉంది మూవీకున్న క్రేజ్ అండ్ రిలీజ్ చేస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ ఓవరాల్ కలెక్షన్స్ పుష్ప టూ ఓపెనింగ్స్ లోనే దాటేసినా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. ఇక లాస్ట్ లో రెండు చేతులతో గడ్డమట్టా సవరిస్తూ అస్సలు తగ్గేదే లేదు అని చెప్పింది పుష్ప టూ అన్నిట్లో పుష్ప వన్ కంటే డబుల్ పండగే అని సింబాలిక్ గా చెప్పడంలా అనిపించింది. ఓవరాల్ గా ఈ పాట గ్రేట్ వర్క్ బై ఎంటైర్ టీమ్. కాంట్ వెయిట్ టు వాచ్ మోర్ ఫ్రమ్ పుష్పరాజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.